మా కారు వెనకాలే ఉంటే మేము అక్కడ ఏం చేయాలి అని చెప్పేసి మేము నడుచుకుంటూ వచ్చేసాము అక్కడ వెయిట్ చేయలేక. సో, ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. అయితే 10 కార్లు ప్రతిసారి 10 కార్లు తీసుకొని పోతున్నారు. ఇప్పటికి లాస్ట్‌కైతే మా కారు వచ్చేసింది. ఇక్కడైతే టైమింగ్స్ పెడుతూ ఉన్నారు. మార్నింగ్ 6 టు ఆఫ్టర్‌నూన్ 12, తర్వాత 3-6 మళ్ళా ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో, మేమైతే మార్నింగ్ వచ్చేసి ఎక్కేసాము. మాదే లాస్ట్. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ చూడ్డానికి. బోట్‌లో వెళ్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్‌లో ఉందనుకోండి. కన్నయ్య అయితే వాటర్‌ను చూస్తూనే ఉన్నాడు. ఫోటో దిగుదామన్నా కూడా నా దిట్టు చూడరా అంటే చూడనే చూడలేదు. వీళ్ళైతే ఎవరో చేపలు వేటకి వెళ్ళేసి వస్తూ ఉన్నారు. ఇది ఇంతకు ముందు అడవిలాగా ఉండేదంట. బట్ నీళ్ళన్నీ వచ్చేసి ఇది ఇప్పుడు ఒక ఏర్ లాగా అంటే లైక్ నదిలాగా తయారైపోయింది. వ్యూ బాగుందని చెప్పేసి కన్నయ్యతో కొన్ని పిక్స్ దిగాను. చూడండి ఏ పిక్‌లో కూడా వాడు చూడలేదు. ఇక్కడ వేరే అన్న ఫోటో తీస్తూ ఇలా చూడు చూడు అని సైగ చేస్తే అప్పుడు చూశాడు. చెప్పాను కదా ఇంతకు ముందే కట్టారు, ఇంకా కడుతూ ఉన్నారు అని చెప్పేసి. చూడండి అసలు నది మధ్యలోకి వచ్చి ఎలా కడుతున్నారో నాకైతే డౌట్ వేసి పక్కన వాళ్ళని అడిగాను. అలా పైపులు పెడతారు కదా మరి వాటర్లో అవి అంటే సిలుం పట్టవా అనేసి. లేదు సిలుం పట్టవు అని చెప్పారు. ఇప్పుడైతే మేము వచ్చేసాము. నది ఒడ్డుకు వచ్చేసాము. ఇంకిప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. ఇంతకీ చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము అనేది. మేము వచ్చేసి సిగందూరు చోడేశ్వరి మాత దేవాలయానికి వెళ్తూ ఉన్నాము. అక్కడ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. అన్నవాళ్ళు రైడ్ చేస్తూ ఉన్నారు బైక్లలో వచ్చేసి. టూరిస్టులకైతే ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతి ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా గ్రేట్గా ఉంటాయి. అంత బాగా చూడొచ్చు. ఇక్కడ కాకులు చూడండి, ఎవరైనా ఏదైనా వేస్తారేమో అనేసి ఎన్ని కాకులు వచ్చాయో. కన్నయ్యకు అటు ఇటు తిరగను చూడనే సరిపోయింది. మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ బోట్ ద్వారా వెళ్ళము, వేరే రూట్ ఉందంట, అలా వెళ్తాము. ఇదిగో చూడండి ఇదే ఆర్సీ. ఇక్కడి నుంచి అమ్మవారి గుడికి ఎంట్రీ వస్తుంది. అసలు ఎంత బాగుందో ఇక్కడ చూడండి. నీళ్ళ బావి ఎప్పటిదో పూర్వకాలం నీళ్ళ బావి అయితే గేట్ వేసేసారు. ఇక్కడ అమ్మవారి రూపాలు ఒక్కొక్క రూపము భలేగా అంటే భలేగా అలంకరించి పెట్టారు. చూస్తూ ఉంటే కళ్ళకు ఎంతగా అనిపించిందో, ఎంతగా మంచిగా అనిపించిందో చూడ్డానికి. అమ్మవారి రూపాలు ఇలా పెట్టడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. గుడి కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి అమ్మవారి ఆ చెయ్యి కానీ అమ్మవారు వధించింది కానీ ఎంత బాగా పెట్టారో చూడ్డానికైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది. గుడిలో ఫుల్గా రష్ ఉన్నారు. బట్ మేము ఇంకా అన్నవాళ్ళు వెళ్ళరు అని చెప్పేసి మాకైతే వదిలేశారు. అది పెద్ద బెస్ట్ అనుకోండి మాకు. ఎందుకంటే ఆ క్యూలో వెళ్ళి చూసుకొని వచ్చి తలకి చాలా టైం పట్టేది. బట్ వీళ్ళు వెళ్ళలేరు అని చెప్పేసి వాళ్ళతో పాటు మాకు కూడా దర్శనం ఇచ్చేశారు అమ్మవారు. ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఇంకా మనకి ఏమేమి పూజలు కావాలన్నా ప్రతి ఒక్కటి చేయించుకోవచ్చు. ఇదే అమ్మవారి గుడి. యాక్చువల్గా నేను అమ్మవారిని కూడా వీడియో తీశాను. వీడియో తీసి తిట్టించుకున్నాను కూడా, అమ్మవారిని వీడియో తీయొద్దు అని చెప్పేసి వాళ్ళు అరిచారు. ఇంకొక వీడియోలో అమ్మవారిని బాగా తీశాను, బట్ నేనే పెట్టలేదు. ఎందుకు, వాళ్ళు తీయొద్దు అన్నారు కదా, మనం పెడితే బాగుండదు అని చెప్పేసి పెట్టలేదు. పిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా కూడా కామెంట్ చేయండి. మేము ఇంకా అక్కడే పక్కన వెళ్ళి తినడం ఎందుకనేసి అక్కడే అన్నదానం చేస్తూ ఉంటే అక్కడికే వెళ్ళి తినేసాము. ఫుడ్ కూడా చాలా బాగా పెడుతూ ఉన్నారు. ఇంకా అక్కడే తినేసి మేము రిటర్న్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇంకొక గుడికి వెళ్తున్నాము. ఆ గుడి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అది ఎక్కడ ఉందో కూడా చెప్తాను. ఫుడ్ అయితే చాలా బాగుంది తినడానికి.
వెరైటీగా పాయసము, ఇంకా టమోటా రైస్ ఏమో ఇక్కడిలాగే చేశారు. అంటే వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందో అలాగే చేశారు. బట్ తినడానికైతే టేస్ట్ బాగుంది. తినలేని వాళ్ళకు పికెలు, తర్వాత పాయసము అలాంటివి కూడా సాంబార్ అవి పెడుతున్నారు. సబ్స్క్రైబ్.